కూర్చోండి. మా చిన్నయ్య, నీ కాబోయే మావగారు. వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మా నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తావా? ఇదే వాకరపడి కోస్టల్ ఏరియా. భయం ఉన్న మనుషులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే. సత్య కాదు, నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకలా చేస్తున్నావు? ఏమిటయ్యా ఇది? ఇదిగో బయలుదేరు. సార్, చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా పనేలాగా పై నుంచి తీస్తారా అని అడిగారు. అగ్ని. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మీ యా అమ్మా అటు చూడండమ్మా, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా. ఈ రోజు చూసారా, అయ్యగారు ఇంట్లోంచి వస్తోంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హే కావ్య, నువ్వెప్పుడొచ్చా ఊరు నుంచి? ఎవరు అమ్మాయి? ఎందుకు ఇక్కడికి వచ్చి వెళ్తుంది? ఏ అమ్మాయి? పసుపు డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే. ఓ, నువ్వు చూడలేదా? తను నా స్టూడెంట్ కావ్య. స్టూడెంటా? నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తున్నావా లేదా ఇంట్లో ట్యూషన్ చెప్తున్నావా? అది కాదు నాకు కావ్య. బాత్రూమ్ వస్తుందా? ఎక్కడికి జరుపుకుంటావు? హెచ్చయ్యా. ఓకే సార్, ఆ అమ్మాయి చైన్ సార్ దగ్గర ఉంది, దాన్ని తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చింది అంతే. ఆ అమ్మాయి చైన్ నీ దగ్గర ఎందుకుంది? అయిపోయాను. స్టార్ట్ చేసావు కదా. అవును. నువ్వే ఫినిష్ చేయి. అది సార్ స్కూల్లో మాస్టర్గా ఉన్నప్పుడు మేడపాడుకు రండి అని తను పిలిచింది. వెంటనే సార్ తనని కలవడానికి వెళ్లారు. తను పిలిస్తే నువ్వెందుకు వెళ్ళావు? ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది. సార్ తను కాపాడడానికి వెళ్లారు. కాపాడడానికి పోలీస్ కదా వెళ్ళాలి. అప్పుడు నువ్వు టీచర్వి కదా, నువ్వెందుకు వెళ్ళావు? హలో, ఆగండి ఆగండి. ఏమిటి ఓవర్ గా క్వశ్చన్లు ఇస్తున్నారు? అదొక లవ్ మ్యాటర్. హెల్ప్ చేయమంటే బుక్ చేసి పారేసావే. సారీ సార్, మొదటి నుంచి మార్చి నువ్వు పో, చెప్పనా? పో ముందు ఇక్కడి నుంచి. నేను గోయింగ్, సార్కి కోటింగ్. అది కాదు కావ్య. ఓ, వన్ సైడ్ లవ్వా? ఆ విషయం నేను చూసుకుంటాను. జస్ట్ లీవ్ ఇట్. పీకల దాకా మింగి పడుకొని ఉంటాడు. మనం సౌండ్ చేయకుండా వెళ్ళి వాడి ఏటీఎం ఓపెన్ చేసి నొక్కేసి డబ్బంతా లాగేద్దాం. మన డబ్బే కాదు, వాడి డబ్బు కూడా లాగేద్దాం.
బ్యాగులు భద్రాశ్రమ అంటే ఫ్యూజులు కొట్టేశాయా? వీడు ఫస్ట్ పట్టుకున్నట్టున్నాడు, షాక్ ఎక్కువ కొట్టింది. ఏటీఎం కదా, నైట్ టైం సెక్యూరిటీ కోసం కరెంట్ పెడతా. నెక్స్ట్ టైం వోల్టేజ్ కొంచెం ఎక్కువ చేసి పెడతా. ముట్టుకోగానే కరెంటు తీగల మీద కాకుల్లాగా మాడిపోతారు. శాంపుల్ చూసారు కదా, ఇంకెప్పుడు పట్టుకోరు. చలిగా ఉంది కదా, పైగా రాత్రిపూట వెళ్ళిపోదాం పదండి. టామీ, ఏంటి సామి? నా పెట్టె ఓపెన్ చేయడానికి ట్రై చేసినందుకు 10,000 నీ బాబు గడు కడతాడా? దానికి షాక్ తిన్నాం కదా. షాక్ పనిష్మెంట్, క్యాష్ పెనాల్టీ. బ్యాటరీ ఛార్జింగ్ కి ఓ 1000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. అర్థమైందా? టామీ 1000 ఇచ్చి ఏయ్, చెప్పు. అదండి. లోపల ఉంది, తీసుకొస్తానే. వీడు కొంచెం ఓవర్ కదా, వీడికి ఎక్కువ కొట్టినట్టుంది. భజన మొదలెట్టినప్పుడు అనుకున్నా ఉమాదేవి వచ్చి మనకి పూజ చేసేస్తాను. చూస్తా ఉన్నాడు రా, నాకు టైం వస్తుంది. అయ్యి బాబోయ్, ఈసారి పిల్లలతో కొడుతాడు రేడు. సునీతిని కోసం బెల్ల కొడుతుంది. పని చూసుకో. సూరి, సైకిల్ చైన్ ఊడిపోయింది, ఒకసారి వచ్చి పెట్టవా? పాపం రా, వెళ్ళి పెట్టరా అడుగుతుంది కదా. సూరి, సునీత పోనీ నేను వచ్చి పెట్టనా? పళ్ళు రాలుతాయి. సూరి రావా? ఏమైంది? చైన్ ఊడిపోయింది. అదే ఎలా ఊడింది? ఏమో, ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది. స్టాండ్ చెప్తా. థ్యాంక్ యూ సూరి. మంచి టైంకి వచ్చావమ్మా. అయ్యో, నీ చేతులు కాయలు అంటుకుంది. ఏం పర్లేదు, నీ గుర్తుగా ఉంచుకుంటాలే. ఇదిగో నా చున్నీతో తుడుచుకో. ఓయ్, ఏం లేదే, సైకిల్ చైన్ ఊడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే. నేను అడిగానా? ముందు పద. బాయ్ సునీత, బాయ్. రేపు కలుద్దాం. ఏయ్, అది నా బెస్ట్ ఫ్రెండ్, దాని జోలికి వస్తే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకోవే, అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి, ఇప్పుడు అది నా ఫిగర్. దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. నేను దాన్ని నీకు పడనివ్వను. ఏంటే నువ్వు పాటనిచ్చేది? అది నాకు ఎప్పుడో పడిపోయింది. చూస్తా ఉండు, 4 రోజులు దానికి లపకలపక అయిపోద్ది. అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే, బాగా చెప్తుంది. వీడి క్రిమినలే, ఇబ్బందికరమైన విషయం రేణు. రిలేబుల్ సోర్సే కదా. అబ్సల్యూట్లీ. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో నేనే మాట్లాడాను. కుదరిష్టపోడు, తాగుపోతే సచ్చినాడు. ఎవడో సాములోరు అన్నాడంట, వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలంట. దీని జాతకం బాగుందని 13 ఏళ్ల పిల్లని ఆడికిచ్చి పెళ్లి చేయమంటున్నాడు. రబ్బర్ చూసావా అమ్మా? దీని బతికే బుగ్గి కాబోతుంది. రబ్బర్ అడుగుతుంది చూడమ్మా. పోయా, ఎందుకమ్మా నన్ను ఎప్పుడు తండ్రి చేసే పని అంటారా అని అడిగాను. అందుకని సారా బాటిల్తో తల పగలు కొట్టాడమ్మా. కొండలరాయిని అడిగావా? ప్రెసెంట్నే వాళ్ళ పార్టీ ఆఫీస్లో తన్ని తెరివేస్తున్నారు. ఎవిడెన్స్ ఉందిగా. Hey, హే, bold article, yeah. Too good. థ్యాంక్స్. You look pretty gorgeous today. థ్యాంక్స్ అగైన్. సాధారణంగా మనిషి అందంగా ఉంటే టాప్ ఖాళీగా ఉంటుందని అర్నాల్డ్ షా చెప్పారు. బట్ యు డిఫరెంట్. హే, హూస్ అర్నాల్డ్ షా? ఇంకెవరు? మన ఆఫీస్లో ఫోటోగ్రాఫర్ అని ఒకరు ఉన్నారే, వారు. ఏ, నేను రెండిట్లోనూ సూపర్ కదా. సమ్ టైమ్స్ రెండిట్లోనూ ఫెయిల్ అయిన కేసులు ఉన్నాయి. నిన్ను Hey, నా ఆర్టికల్ చూసావా? what? పలానా హోటల్లో రైడింగ్, కాలేజ్ గర్ల్స్ కూడా దొరికిపోయారు. అశ్వత్, ఒక నైట్ కి ఎంత రేట్ ఉండొచ్చు? ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. 10,000, 20,000 పర్ నైటా? రేటుకి తగ్గట్టే మ్యాటర్ ఉంటుంది. అవునా? ఆఫ్ కోర్స్. మరి నాకు రేట్ ఎంత? ఊరికే తమాషకి ఒక అసెస్మెంట్ కోసం
కొంచెం పొట్టు కనుక ఓ 108 రూపాయలు ఇవ్వచ్చు. పొలం రోల్ కొడతాను. వీనసి, అంత తక్కువ ఇస్తావా? ఓకే 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 చిల్ చిల్ చిల్. తనకి మీ ఇద్దరిని చంపేస్తాను. చెప్పు 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 చెప్పు. ఓకే 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 అంతా ఓకే. ఏ హైటే వచ్చే వాళ్ళకి స్టూల్ నుంచి పంపిస్తావా ఏంటి? too much. జస్ట్ పాస్ 30 30. Wait, you're hurting. Hey, listen. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇది ఆఫీసా ప్లే గ్రౌండా? Just chill out, ass. అసోసియేట్ ఎడిటర్, Associate editor, can I go to the toilet? Get out of this place. Thank you. సురేష్, ఇలాంటివన్నీ నువ్వు దగ్గర ఉండి చూసుకోవద్దు. అక్కడ కూడా వెళ్ళాలా సార్? ఏంటి జోకా? ఈ జన్మలో మీరు బాగుపడరు. మీ వాడు మిల్లు చూసుకుంటున్నాడని చెప్పావు, అడు చూడు ఎలా ఆడుకుంటున్నాడు. మీరు ఆడండి రా. ఏంటి ఎరా మిల్లు మూసేసి వచ్చావా? లేదు, గుమాస్తున్నాడు. మిల్లు వదిలేసి ఇక్కడేంట్రా కబడ్డీ కబడ్డీ అంటావు? ఇప్పటి వరకు అక్కడే ఉన్నా నాన్న. ఎప్పుడురా నీకు బాధ్యత తెలిసేది? పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి 3 పిల్లలు కనేవాడు. ఎప్పుడు చూడు కబడ్డీ కబడ్డీ అంటావు. ఏదో చావు. సోది కొట్టకుండా ఆడండి రా. ఏమయ్యా, ఆడితే ఆడాడు గాని అడ్డమైన వాళ్ళతో ఆడుతున్నాడయ్యా. ఎలాంటి కొడుకును కన్నావయ్యా నువ్వు? వాళ్ళేంటి మనమేంటి? ఊరుకోవా, నీ కొడుకు ఆ మంగతో తిరుగుతుండి ఎన్నిసార్లు తిట్టావు? ఒకసారైనా నీ మాట విన్నాడా? ఏదో చెప్పొచ్చు. కబడ్డీ 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 కబడ్డీ. వచ్చాడు రా వసూలు రాజా గారు. ఎరా ఈ రోజు లేటేనా? మొండి బాకీరా, వసూలు చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అట్నుంచి అంటే ఇంటికి వెళ్ళాల్సిందిరా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ ఆటలో కూడా ఉండాలి. రే, మీ నాన్న మీద ఉన్న కోపం వాడిపైన ఎందుకు చూపిస్తావు? రే, నువ్వు చొక్కా అయిపోయి రారా. రే సూరిగా, నువ్వు బయటికి వెళ్ళరా. జర్రా. బాబు, నేను మీతో ఆడొచ్చా? ఎందుకు సార్ ఈ వయసులో తగలరాని చోటు తగిలితే? పోనీ ఆ పిల్లలతో ఆడుకుంటారా? ఒరేయ్, సార్ మనోడే ఆడిపించుకోండి రా. నేను చెప్పాను, మీరు వెళ్ళి ఆడుకోండి సార్. ఏట్రా ఇప్పుడు వచ్చారన్నా? అంత మాత్రం దానికి ఆయాసపడుతూ చెప్పాలరా? అది కాదన్నా, మనల్ని నోడించడానికి వాళ్ళ టీంలో పోలీస్ టీం వాళ్ళని చేర్చుకున్నాడట. అమ్మడి అబ్బా, ఈ మ్యాచ్ కూడా దొబ్బిందనమాట. ఆడి ఓడడం కన్నా ఆడకపోవడం మంచిదిరా. మన ఊరికొచ్చి మన మీద గెలిచేదేవడరా, చూద్దాం. మీటింగ్ పెట్టినారేంట్రా? లేకవంటరా బాబాయ్, అత్తవాడు పిలుస్తా ఉండరా? లేవంటరా బాబాయ్, నా మాటినంటరా. మురుగా మురుగా లేకుండా ఒప్పుకొని పని చేయకపోతే బాగుంది. సరదాగా ఉందా? నోరు మూయిండ్రా. ఏం మాయరోగం వచ్చింది మీకు? సతీ సమేతంగా వంగుని అతనితో దూకించుకోవాల్సిన కర్మ మా మోహన్ రాసి పెట్టుంది. ఏంటి కొడతావా? అందరూ వంగినారు కదరా, మరి నీకెందుకు అంత రియాక్షన్? ఎక్కువసార్లు దూకింది మా మీద. పదత్తవాడు ఆ కార్తికాడు ఎక్కడున్నా వాడు పని తెలిచేద్దాం. ఇంకెక్కడున్నాడు? వాడు రావడం, పెద్ద దాంతో సాహసం ఆడడం, దర్జాగా వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. నేనెంత పిలిచినా పలికావా? ఆఖరికి సిగ్గు చంపుకుని వంగాను కూడా. అయ్యో అత్తవాడు, నువ్వు పిలవడం, నా కోసం వంగడం ఎల్లమే తెలియం, కానీ ఏమి చేయను, ఇక్కడ ఇరుక్కుపోతునే. అక్కడైతే సింగిల్, ఇక్కడైతే హోల్సేల్. ఇదంతా కార్తిక్ గడి కొట్రా. వీళ్ళందరినీ కట్టి ఒంగోబెట్టి మా అన్న వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు. కార్తిక్, ఇదిగో అత్తవాడు, వాడు ఏమార్చింది నిన్ను కాదు, నన్ను. మురుగా, ఇది అన్యాయం దానే. ఒక ఆడపడుచుని ఇలా ఏడిపించడం మోసం దానే. ఏమి చేయమందు? ఎత్తెత్తునా? సరే, ఇదిగో అత్తవాడు, మేలే తిరుత్తని మురుగన్ చెప్తాడు, కీలైంద తేంగా వండి మురుగన్ చేస్తాడు. కొడితే బోండం బొక్కెడిపోవాల్సిందే. కొంచెం లావయ్యాను కదే, డైటింగ్ చేస్తున్నా.
అయ్యో టిఫిన్తో కొట్టుకోకండి. అబ్బా, అమ్మో. ఏంట్రా ఇది? దీన్ని వడదెబ్బ అంటారులే. నేను చిల్లి గారి దెబ్బ అనుకున్నాలే. నువ్వే కరెక్ట్. అమ్మతో చెప్పి నీ సంగతి తెలుస్తా. వాడి అమ్మవాడికి కూడా చెప్పు. ఇంత మురుగన్ ఎప్పుడు తప్పు చేయడు, ఎవరిని లెక్క చేయడు. పురియుదా? పెద్ద నిజాయితీ పరుడివి, తప్పు చేయని వాడివి నా రూమ్ లోకి ఎందుకు దూరావు? కాలుతో ఎందుకు గోకావు? ఈ గిల్లటాలు గోకటాలు మనకు తెలియదు. మన కాళ్ళు రొంబ బుద్ధిశాలి. అమ్మమ్మమ్మమ్మ, నన్ను గోకింది కాక నాకే వేస్తావా బ్యాండు? పేసాద. ఇదికి మేల నీకు నాకు మ్యాటరే లేదు. పోడి. నీ అన్న తిను. అమ్మా, వాడి పద్ధతి ఏం బాగాలేదు. ఇంట్లోంచి పంపించే. నేను ఇంత చెప్తున్నా వినిపించుకోవేంటి? మురుగన్ మీద 100 చెప్పినా నేను నమ్మను. వాడు మనిషి మొరటైనా మనసు బంగారం. అయితే వాడే ఉండమను, నేనే వెళ్ళిపో. ఎక్కడికి? గగన, పిచ్చి పిచ్చి వేషాలేద్దు. పద. వాడి ఇంట్లోంచి బయటికి వెళ్ళడం జరగదు. నువ్వు బయటికి వెళ్ళి నా పరువు తీయడం జరగదు. ఇక్కడే ఉంటాడు. ఉండని, నేనే వెళ్తా. నేనే వెళ్తా. అది పడిపోతుంది, వెళ్ళి కాపాడండి రా. బెళ్ళగారు వెళ్తారంటే మీరేం కంగారు పడకండి. నన్ను కమిట్ చేయబోక. పైనుంచి కింద పడి ఏ కాళ్ళు చేయి ఇరిగితే నా పెళ్ళం గతి ఏంటి? మేము లేవా? ఉన్నదా నేను చేస్తా. నేనున్నాను కదా. ఎలా నీకు కారు తోలుతున్నా రాదు. ఏమండి మీరు వెళ్తారా? నేను వెళ్ళా. ఎవరో ఒకరు వెళ్తారా లేదా? మురుగా, మురుగా. ఇంగే మురుగా, ఎలాగోలా దాన్ని అక్కడి నుంచి కిందకి దించే. మురుగా, ఇదిగో అత్తవాడు, మనం ఈ ఇంటికి వచ్చిన పనే వేరు. అసలే దానికి నాకు నిండా గొడవలు. కావాలంటే నిన్నెక్కిస్తా అక్కడికి. దాని మటికి కిందకి చచ్చినా ముడియదు. అయ్యో మురుగా, అక్కడి నుంచి నా బిడ్డ పడిపోతే చచ్చిపోతుంది. పోని పీడ వదులుద్ది. ఇంకొతుందిగా. ఏమప్పా, బుసకొట్టి మీదికి దిగుతావా ఏంది? నానెవరు? మురుగన్. మనం ఒకటప్ప. ఇట్టంతా భయపెట్టకూడదు. పో. మురుగా, దీన్ని పిలువప్ప. అదేమో బుస కొడతా ఉంది, నాకేమో ప్యాంటు జారిపోతా ఉంది. ఏమది? అది నేను ఒకటే ఆడుకోమందువా? ఓ అప్ప, ఇట్లాంటి సమయంలో నీ మాట వినేదే లేదు. లేదు. నువ్వు మోసుకోవే. ఏమయ్యేది ఇలా తగులుకుంది? చూడమ్మా బుజ్జి, నీకు గుడ్డిస్తా, పాలు పోస్తా, పెళ్లి కాకుండా పిల్లని కూడా చూస్తా. సమ్మగా ఉందా బాసు? ఏంటి సమ్మగా ఉండేది? ఊపిరాడ గజగజలాడుతున్నాడు. కమాన్ దేవుడా, ఎత్తున్నానా. అబ్బాబ్బాబ్బా. సార్, ఏంటయ్యా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు 4 ఉన్నాయి సార్. నాకెందుకు జాకెట్? చిన్నప్పటి నుంచి రాకెట్లతో ఆడుకున్నాండి. దీపావళి రాకెట్లా సార్? ఏమనుకున్నారు మీరు నా గురించి అసలు? కరుణ్ తెలుసా? కోచకొండ వాళ్ళతో పుట్టాడు. ఈ వీరప్రతాప్ బుల్లెట్ ప్రూఫ్ తో పుట్టాడు. కింగ్ ఆఫ్ ఆంధ్ర. 6 ప్యాక్ చూస్తావా? అంత రిస్క్ వద్దు సార్. సైలెన్స్. 1 సెకండ్. మినిస్టర్ ఫోన్. పదిపోయిన కూడా. హలో సార్, నేను సార్ మీ ఉడతా భక్తి ప్రతాప్ని సార్. సార్, అమ్మగారు బాగున్నారా సార్? పిల్లలు స్కూల్కి వెళ్ళారా సార్? అవును, మన బతుకు పిల్ల ఎలా ఉంది సార్? సార్, ఏం చేయమంటారు సార్? మీ ఫ్యామిలీతో నాకున్న అటాచ్మెంట్ అటువంటి సార్. ఏం లేదు సార్. సార్ 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 అది కాదు సార్. ఇక్కడ పని పాట లేకుండా బ్యాచ్ వైజాగ్ బయలుదేరారు సార్. మనం వాళ్ళతో ఎందుకు సార్? పైగా మన ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి. అందుకే ఆ లిస్టులో నుంచి నా పేరు తీయించమని
అమ్మగారికి చెప్పాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. అదే సార్, రేపు పొద్దున 2020 మ్యాచ్కి మేడంని పిల్లల్ని తీసుకెళ్తానని చెప్పాను. పైగా క్రికెట్ ప్లేయర్స్తో వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇప్పిస్తానని చెప్పాను సార్. సార్ అదేలా సార్, ప్లీజ్ సార్, ఏదో విధంగా నా ఒరేయ్, నువ్వు మంత్రివి కాదురా, కుక్కవి. నిన్ను నీ గన్మెల్ని కాల్చేయ్యా, దరిద్రుడా. ఏమిటిది? రే సత్తి, ఆడు మనకి హ్యాండ్ ఇచ్చాడు రా. నాకు కూడా జాకెట్ రెడీ చేయి. అయినా ఆడోళ్ళు వేసుకునే జాకెట్లు మీ ఐరన్ బాడీకి ఎందుకు సార్? భలే జోకేశావు రాజా. చెప్పానా లేడీస్ టచ్ చేయకూడదురా అని. షేపు బాగుంది, దీని రైఫిల్ సాలిడ్ రా. ఏ టైప్ ఇది? వాట్ యు మీన్? ఐ మీన్ రజా, గన్ అనుకున్నాను. నిన్న అనుకున్నావా? నువ్వు లేటెస్ట్ మోడల్ రజా. ఏరా సత్యం? సారీ సార్, ఓల్డ్ మోడల్ సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అన్ని చెక్ చేశారా? ఎస్ సార్. చూడండి, రేపు మనం వైజాగ్ బయలుదేరుతున్నాం. మనం అనుకున్నట్టుగా అన్నీ జరిగితే ఎల్లుండి పొద్దున కల్లా మన అన్సారీతో తిరిగి వస్తాం. కానీ అదంత ఈజీ జాబ్ కాదు. మనం ప్రతి క్షణం చాలా అలర్ట్గా, కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మన శత్రువు ఎవడో తెలియదు, ఎక్కడి నుంచి ఎలా అటాక్ చేస్తాడో తెలియదు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ చాలా మంది ఉంటారని మాత్రం తెలుసు. వాళ్ళ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉంటాయో తెలియదు, కానీ మనకంటే 100% లేటెస్ట్ వెపన్స్ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా అన్సారీని తప్పించడానికి ప్రయత్నిస్తారు. మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా సరే ఆ అన్సారీని మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. ఎనీ డౌట్స్? లెట్స్ మూవ్. అలా చూడకమ్మా సార్, మనం వెళ్ళే ఆ ఆపరేషన్ 100% సక్సెసా? మొత్తం పోతాం. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు సార్? పిచ్చిన సత్తిపండు, ఆ అన్సారీ గాని కోర్టుకు తీసుకెళ్దామన్నాం అనుకో, వాళ్ళు చంపేస్తారు. మనకెందుకురా బాబు, పారిపోదాం అనుకున్నాం అనుకో, ఈడు చంపేస్తాడు. టోటల్గా ఇది ఆపరేషన్. కిందటి జనంలో ఆ పిల్లల్ని కనేసి వదిలేసి ఉంటాను. సరదా తీర్చేసింది. చూస్తుంటే అన్నయ్య గారు స్వప్నం బాగానే వర్కౌట్ అయినట్టుంది. అన్నగారు, ఎవరా తమ్ముడు? నేనే. ఏంటి నైట్ మంచి ఎరగ తీసినట్టున్నారు? నీకు సౌండ్ వినిపించిందా? ఎలా ఇరిగింది మంచం కాదు, నా నడుము. ఒకళ్ళ ఇద్దరా 20 మంది. 20 మందా? అంటే వదిన వదిలేసి బయటికి వెళ్ళావేంటి? తీసుకెళ్ళింది ఆ పనికి మాలిందే. అన్నయ్య గారు, ఏటంత గట్టి కడుతున్నా, నేను ఇక్కడ ఉన్నాను కదా. వదిన గురించి ఏమనకండి. భర్త పరాయి స్త్రీని కన్నెత్తి చూస్తే కత్తితో పొడిచే స్త్రీలు ఈ దేశంలో. శోభను రోజునే కట్టుకున్న వాడిని రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్ళిన మహాసాధ్వి ఆవిడ. అది తీసుకెళ్ళింది అనాథ శరణాలయానికి. గుడ్డు వాడిని కూడా చూడకుండా 20 మంది పిల్లలు నడుము మీదకి ఎక్కించి తెల్లవారులు గుర్రపాటు ఆడించింది. నీకేం తెలుసు? ఓహో, జరిగిందదా. నువ్వేదో చింపావనుకున్నాను, నీకు చిరిగిందనమాట. సర్లే, నిలబడ్డానికి ఓపిక లేదు కానీ అలా వెళ్ళి కూర్చుందాం. సరే కానీ ముందు కళ్ళజోడు పెట్టుకో, ఎవరినో చూస్తారు. మర్చిపోయి నీ సంగతి. నీ ఉత్సాహం చూస్తుంటే నీ ఫస్ట్ నైట్ బాగానే జరిగినట్టుంది. ఎందుకు అడుగుతావులే, అదో కాల్ రాత్రి. అంటే ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో నువ్వు ఫెయిల్యూరా? అది పేపర్ చూడనిస్తే కదా ఎగ్జామ్ రాయడానికి. నైట్ అంతా చందమామ చూస్తూ కూర్చుంది. కృష్ణవంశీ తీసిన చందమామ? అది కాదు, కుంతి సూర్యుడిని చూస్తూ కందంట, ఇవి చంద్రుని చూస్తూ పిల్లలకి అంటదంట. కొంచెం మెంటల్ ఉంది. ఇన్నాళ్ళు దానికి భక్తి అనుకున్నాను, రాత్రి తెలిసింది దాని పిచ్చి కూడా ఉందని. నువ్వు బాధపడకు తమ్ముడు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. వాళ్ళ ఆస్తి మొత్తం మన చేతుల్లోకి రాని అప్పుడు చెప్దాం. బాబు, అత్తయ్య వస్తున్నట్టుంది. నువ్వు గుడ్డోడువే, చెవిటోడు కాదు. ఆఫీస్కి రెడీయేనా? ఇంకో 2 రోజులు ఎంజాయ్ చేస్తారా? వద్దులేండి, ఇంక ఎంజాయ్ చేయడానికి కూడా ఓపిక లేదు. కరెక్ట్ గా చెప్పానా? కరెక్ట్ కాకపోయినా కరెక్ట్ గానే చెప్పావు తమ్ముడు. అడిగిన తమ్ముడు అటు బాబు. తమ్ముడు ఆఫీస్ బయలుదేరదామా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. జాగ్రత్త. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు, ఏమాయా వాళ్ళు నిలబడ్డట్టుగా మీకెలా తెలుసు? రెస్పెక్ట్ కోసం నిలబడి ఉంటారు కదా అని ఎక్స్పెక్ట్ చేసి. ఓహో, చూసారా, మా అల్లుడు గారిది మోస్ట్ బ్రిలియంట్ బ్రెయిన్. రండి. ఏమ్మా షీలా, బాగున్నావా? బాగున్నాను సార్. అల్లుడు గారు, షీలా అని మన కంపెనీ చీఫ్. కంపెనీలో చీపా? రేట్ ఎంత? రేట్ ఏంటి? అదే శాలరీ ఎంత అని. 10,000 రూపీస్ సార్. వాయిస్ మార్చారండి. సారీ, మీకు చూపే అనుకున్నాను. ఆడియో కూడా వీకా? సరే రండి. వస్తానమ్మా, తగలేదండి. మెట్టుంది, నెమ్మదిగా రండి. అది థ్యాంక్స్. ఓకే, ఇదే మన ఆఫీసు.
ఎండి చైర్ ఎంత బాగుందో మామయ్య. అల్లుడు గారు ఇది చైర్ కాదండి, టేబుల్. ఏంటి ఎండి చైర్లో కూర్చోాలనుందా? రండి, నేను కూర్చోబెడతాను. అల్లుడు గారు ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నట్టుంది మామయ్య. తిరుగుతున్నది కళ్ళు కాదు నాన్న, కుర్చీ. అదేంటి అల్లుడు గారు ఆ కన్నీరు? గుడ్డివాడిని చూడకుండా మీ అమ్మాయికి మొగుడిని చేశారు, ఈ ఆఫీస్కి ఎండీని చేశారు. ఆ భగవంతుడు ప్రత్యక్షమై నీ కళ్ళు ఇస్తే ముందుగా ఏం చూడాలనుకుంటున్నావంటే మీ పాదాలేనని చెప్తాను. ఇదేంటి ఇలా ఉన్నాయి? పట్టుకుంది చేతులు బాబు. సారీ అల్లుడు, అంధుడువైనా అమ్మాయి పక్కన కూర్చుంటే చాలు అనుకున్నాను. కానీ అంధులతో కూడా క్రికెట్ ఆడిచ్చే ఈ రోజుల్లో మీ అల్లుడితో నేను పని చేయిస్తానండి అన్నాడు ఒక మహానుభావుడు. గుడ్డివాడితో కూడా పని చేస్తా అన్న పిచ్చివాడెవడు? నమస్తే సార్. నువ్వా? అదేంటి ఇంతకు ముందు ఆయన మీరు చూసారా? నేను ఎలా చూస్తాను మామయ్య, నా కళ్ళు లేవు కదా. రండి అల్లుడు గారు, ఈయన శోభన్, మీకోసం ప్రత్యేకంగా అపాయింట్ చేయబడ్డ మేనేజర్. ఇది వరకు ఈయన ఓ బ్యాంకులో మేనేజర్ గా పనిచేశారు. కానీ అక్కడ ఇద్దరు చీటర్స్ ఈయన్ని చీట్ చేసి పాపం ఈయన ఉద్యోగం నుంచి పీకించేసి కేసు పెట్టి మరీ పోలీసులతో కొట్టించారు. ఒక కిడ్నీ కూడా అమ్మేసినట్టున్నారు. మరే అవును, మీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానండి. మీరు చెప్తే కళ్ళ కట్టినట్టు కనిపించింది. పాపం సింగిల్ ఇడ్లీలాగా సింగిల్ కిడ్నీతో ఎలా బతుకుతున్నారు? మరేం పర్లేదు మిస్టర్, వాళ్ళు దొరికారు. దొరికారా? అయితే పోలీసులకు అప్పు చెప్పచ్చుగా. అంత తేలిగ్గానా? వాళ్లను నా దగ్గరే ఉంచుకుని ముప్పు తిప్పలు పెట్టి మున్సిపాలిటీ మురికి నీళ్లు తాగించి అప్పుడు అప్పచెబుతాను. కరెక్ట్ కరెక్ట్, అలాంటి వాళ్ళకి అలాగే చేయాలండి. అన్నట్టు మేనేజర్ గారు, అల్లుడి గారికి ఏం పని చెబుతున్నారు? ఆహా, నేను వచ్చిందే వాళ్ళ పని చెప్పడం కోసం. ఐ మీన్ వాళ్లకు పని చెప్పడం కోసం. మీరు కొంచెం ఇటు వస్తారా సార్? అలాగే. మనం వెళదామా? నేను చేయలేను, నాకు జ్వరం వచ్చింది. సార్ ఆ వెధవలు ఎక్కడున్నారంటే? వద్దులేండి, నాకు పని చెప్పండి, అడుగు తర్వాత చెప్తారు. కానీ చూసారా మేనేజర్ గారు, మా అల్లుడు గారు ఎంత వర్కహాలికో. వర్క్ ఆల్కహాలిక్. గాడ్ బ్లెస్ యూ. Welcome. Good morning, ma'am. Good morning. Excuse me, could you arrange police hospitality for me? Just a minute, I'll check it out. ఏంటి హాస్పిటల్ అంటుంది? ఆవిడ హాస్పిటల్ అంటలేదు సార్, హాస్పిటాలిటీ అంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎవడాడు? మామగాడు. మామయ్య గారు మీరా? ఇప్పుడే ఇంగ్లీష్ ఆవిడకి మన శ్రీరామచంద్రుడు గొప్పతనం గురించి చెప్తున్నాను, అంతలోకి మీరే వచ్చేసారు. ఇంతకీ నా డ్యూటీ ఏంటి? గల్లా పెట్టేగా? నో, అది చూసుకోవడానికి వేరే మేనేజర్ని పెట్టాను. ఎవరైనా? అరుగో. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. నేను పెట్టింది ఆయనకు, నేను మాత్రం ప్రత్యేకంగా మీకే పెట్టాను సార్. అల్లుడు గారు, ఈయన గారు మీకు ముందే తెలుసా? కానీ ఆయన విషయం నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఏ స్టేషన్లో అడిగినా చెప్తారు. స్టేషనా? ఐ మీన్ ఏ స్టేట్లో అడిగినా చెప్తారు. ఆయన మామూలు భక్తుడా? మా అల్లుడు గారి గురించి నాకు బాగా తెలుసండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆయన గురించి మీకు తెలిసింది గోరంతా, తెలుసుకోవలసింది కొండంతా. అది మొత్తం చెప్తే ఆయన ఇక్కడ ఉండడు. ఏ అంటే నా గురించి ఎవరైనా పొగుడుతుంటే ఆ టైంలో నేను అక్కడ ఉండను. వస్తానండి. అల్లుడు గారు 1 minute. మేనేజర్ గారు సార్, మా అల్లుడు గారికి ఏం డ్యూటీ అలాట్ చేశారు? అయ్యో అయ్యో, ఆయన అట్లా ఇట్లా కాదండి, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఆయన సంగతి నాకు వదిలేయండి సార్. వెరీ గుడ్. అల్లుడు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. అలాగే. పద బాబు, మిమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొస్తాను. పద. బెస్ట్ ఆఫ్ లక్. జగడమే. కొంచెం జరగండి సార్. సార్ ఎంతసేపు పడుతుంది సార్ క్లియర్ అవడానికి? 3-4 hours అవుతుంది. ఏంటిది కెమికలా? అవును సార్. ఎవరైనా చనిపోయారా సార్? లేదు సార్. సార్ వేరే రూట్ ఏదైనా ఉందా? వెళ్ళండి. అటు ఇటు వెళ్ళాం, నుంచి అయితేనే వెళ్ళగలం. చెప్తాను కదా
సార్ బస్ ఎప్పుడు వెళ్తుంది? నీకెంత తెలుసు? నాకు అంతే తెలుసు. ఆల్రెడీ 4 hours అయింది. ఎవరికి తెలుసు? ఇంకా సేపట్లో ఈవినింగ్ పేపర్ వస్తుంది, చదివి చెప్తాను. వెళ్ళి కూర్చో. ఇప్పుడు కదిలేట్లేదు, నైట్ స్టే చేయాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ ద ప్రాబ్లం? వై సో మచ్ ట్రాఫిక్? యాక్చువల్ గా ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఏమో సార్, రేపటి కానీ కాదంటున్నారు. థ్యాంక్ యూ బాస్. హలో, ట్రైన్లో వెళ్తారంటే చెప్పినా వినకుండా పంపించావు. చూడు ఏమైందో. అక్కడ బస్ యాక్సిడెంట్ 3 మనుషులు చచ్చిపోయారు. 1 రూపాయికి ఊరగాయ ప్యాకెట్ కూడా రాదు. చావు గిరాకి 10 కాయలు కావాలంట. జాంకాయలు జాంకాయలే ఎంత గలీజ్ చేస్తున్నారు. సార్ తీసుకోండి సార్. ఏంటి సార్ ప్రాబ్లం? అక్కడ పెద్ద యాక్సిడెంట్ సార్. అక్కడ 20 మంది చనిపోయారు, 50 మంది హాస్పిటల్లో. మీరు ఇటు నుంచి ఇట్లాగే వెళ్ళిపోండి, అప్పుడే ఈజీగా ఉంటుంది. లేకపోతే 2 రోజులకి స్నానం అన్నీ ఇక్కడే సార్. మరి ఇక్కడే 5 రూపాయలు సార్. సార్ మీకు ఫుడ్ కావాలంటే చెప్పండి, ఫ్రెండ్ ఉన్నాడు. ఇంకా ఏదైనా కావాలంటే చెప్పండి సార్, ఫ్రెండ్ ఉన్నాడు. అట్లా కదా. ఫ్రెండ్ పేరేంటండి? గోపాల్. ఏం గోపాల్? లక్ష్మీ గోపాల్. వస్తా సార్. శనగలే శనగలే. ఊరి బెదవా సార్, వీడు ఫిగర్ కావాలని నన్ను అడుగుతున్నాడు సార్. అదే కదా. ఏంటి సార్ ఇది? యాక్సిడెంట్ కదా అయింది. రోడే రైల్వే స్టేషన్లో అయిపోయింది సార్. ఎలాగో ఈ మ్యాచ్ మనం చూడలేమనుకుంటాను. వాళ్ళకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం సార్. సార్, ఎంతో కష్టపడి క్యారవాన్ రెడీ చేస్తే ఇంత ఈజీగా చెప్తారండి సార్. క్యారవాన్ రా. నేను ఎంత కష్టపడి టికెట్లు తెచ్చిపెట్టాను. ట్రాఫిక్ ఎవరు క్లియర్ అవ్వదుకు ఆయిడం పోలా ఇరుங்க. ఒకడు 6 గంటలు అవుతుంది అంటున్నాడు, ఇంకోడు డిన్నర్కి ఆర్డర్ తీసుకుంటున్నాడు రా. ఇవన్నీ జరిగే పనులు కావురా. మనం పలకుండా ఇంటికి వెళ్ళిపోదాం. ట్రాఫిక్ వచ్చే లోపల రివర్స్ చేసుకుని వెళ్ళిపోతుంది కదా సార్. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఊరికి ఇంటికి వెళ్ళిపోదాం లాగా మాట్లాడదు. మన హోమ్ థియేటర్లో ఏసీ వేసుకొని బీర్తో టీవీలో క్లోజ్అప్గా చూడొచ్చురా. కావాలంటే నెక్స్ట్ మ్యాచ్కి నేను టికెట్లు కొంటాను. మనం ఫ్లైట్లోనో ట్రైన్లోనో వెళ్దాం. ట్రైన్లో వెళ్దామని చెప్పినప్పుడు వద్దని చెప్పి నువ్వే కదా. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోగానే వద్దు ఇంటికి వెళ్దాం. సార్ ఉండు వెళ్దాం. టీవీలో చూద్దాం అన్నారు కరెక్టే, కానీ నన్ను టీవీలో చూడడానికి డైరెక్ట్ గా చూడడానికి ఎంత తేడా ఉంది. కాకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. రే ఏదో ఒక రోజు నేను హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ తెలుగు సీరియల్ యాక్ట్ చేస్తాను, చూస్తాను. ఏంటి ఇదే నా కాలేజీ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు నడుచుకునే విధానం? అది కాక వచ్చిన రోజే నాతో గొడవ పెట్టుకుంటారా? మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, ఈ అల్లర్లకి గొడవలకి నేనేం దడుచుకోను, బెదిరిపోను. నేను బయటికి చూడటానికే మామూలు వాటండి, లోపల హిట్లర్ని. ఈ కాలేజీ కంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అవి చెప్తాను, మైండ్కి ఎక్కించుకోండి. ఉదయాన్నే 5 గంటలకల్లా లేవాలి. ఒక్కొక్కళ్ళు 1 బకెట్ నీళ్లతోనే స్నానం చేయాలి. 9 గంటలకల్లా ముసుగు తన్ని పడుకోవాలి. విన్నారంటే 5 గంటలకు లేచి 9 గంటలకి పడుకోవచ్చంట. షట్ అప్ నాన్సెన్స్. ట్రైనింగ్ ముగించుకొని రాత్రి 9 గంటలకు పడుకోవాలన్నాను. ఈయనొక బ్లాక్ కలర్ రాజ్ కపూర్. టాప్ యాంగిల్లో చూస్తే షమ్మి కపూర్, లో యాంగిల్లో శశి కపూర్, రైట్ నుంచి చూడు రిషి కపూర్. ఈయన నుంచుంటే రాజీవ్ కపూర్, హే వంగుంటే అనిల్ కపూర్. ఏది కొంచెం వంగుండి. హి లుక్స్ లైక్ రణ్ధీర్ కపూర్. అవును, టోటల్ గా మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? మేము అప్పుడప్పుడు దమ్ము బీర్లు కొడుతూ ఉంటాం. చూడండి, నేను అప్పుడప్పుడు బయటకు వెళ్ళొస్తుంటాను, అవన్నీ పట్టించుకోకూడదే. ఏమిటి ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏమిటి మ్యామ్, కీస్ అడుగుతుంటే ఇవ్వకుండా మాటలతో టార్చర్ పెడుతున్నాడు మ్యామ్. టార్చర్ పెడుతున్నాడా? మమ్మల్ని గుద్దేస్తున్నాడు మ్యామ్. గుద్దేస్తావా నువ్వు? లేదు మేడం. ఏమిటి తాళాల వ్యాపారిలో ఇన్ని తాళాలున్నాయి? దొంగవా నువ్వు? కాదు మేడం. పక్షవాతమా నీకు? కాదు మేడం. ఎందుకు ఇన్ని తాళాలున్నాయి? ఇదిగో తీసుకోండి, వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి. సార్ నా డబ్బులు సార్. డబ్బులా? ఎంతైంది సార్? నా మీటర్. మరి మీటర్ లేకుండా డబ్బులు ఎడుతుంటారా? బుద్ధి ఉందా నీకు? సార్ మీరు నాకు డబ్బులు ఇవ్వని పర్లేదు సార్, దయచేసి నా మీటర్ నాకు ఇచ్చేయండి సార్. పిచ్చోడా, నన్ను డబ్బులు ఎడుతుంటారా? ఇదిగో ఉంచుకో. థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్ సిస్టర్.
మీరు మీరా? నన్ను మర్చిపోయావా? ఐఎమ్ బేడి రాజు, క్యాప్షన్ మంచి దొంగ. ఓ అన్నయ్య మీరా? ఏంటి ఇలా వచ్చారు? నాకు కొంచెం డబ్బులు కావాలమ్మా. డబ్బులు ఎందుకన్నయ్య? మీకేం కావాలంటే అది ఫ్రీగా తీసుకెళ్ళండి. ఫ్రీగా తీసుకెళ్ళడానికి నేనేమో సోపులు రాజర్లు తీసుకోవడానికి వచ్చాను అనుకున్నావేంటి? మరి దొంగతనాలు లేక మా దొంగలు చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. డెల్లో దొంగలకి కనీసం ఫుడ్ కూడా లేదు. నాకు 3 లక్షలు కావాలి, మినిమం 3 lakhs. డబ్బు కావాలంటే మా పార్ట్నర్స్ అడగాలన్నయ్య. నీ పార్ట్నర్స్ అంటే నా కస్టమర్సే కదా, 1 minute లో మేనేజ్ చేస్తా. రేయ్ వస్తున్నాను, ఉండండి. హలో, అవునా? బేడి రాజు, నువ్వా? ఏం కావాలి? నాకు 3 lakhs క్యాష్ కావాలయ్యా. యు మీన్ ఓన్లీ 3 lakhs? 5 lakhs అయినా పర్లేదు. ఇవ్వకపోతే ప్రాబ్లమా సార్? What do you mean? ఇన్నాళ్ళు నాలో మంచి దొంగనే చూశారు. డబ్బు ఇవ్వకపోతే హంతకుణ్ణి చూస్తారు. సారీ అండి, కొంచెం అలా లోపలికి వస్తారా? 3 ఆ 5 ఆ? మొత్తం 8 ఇచ్చేద్దాం. రౌండ్ ఫిగర్ 10 ఇచ్చేద్దాం. రండి. థ్యాంక్ యూ. రారమ్మని రారమ్మని. సరిపోయినాయా? ఇంకా ఉన్నాయా మీ దగ్గర? ఇంకోసారి ఇటు వస్తావా? నేనెందుకు వస్తాను? ఒరే ఇందాక కనుమ మెత్త మళ్ళీ ఒకసారి ఎత్తారే. చెయ్యే పైకి లేకపోతే చెయ్యేటి ఇంకేది లేదు నీకు. ఇంకెళ్ళు. అమ్మా. హైడ్రోసిల్ ఆపరేషన్ చేయించుకున్నాక ఇలాగే నడుస్తారు. అవును, హైడ్రోజెల్. ఇంకెళ్ళు. ఓకే క్లియర్. ఓహో ఫ్యాంటాస్టిక్. ఈ అందంతో మరో టైటానిక్ తీయచ్చు. థ్యాంక్ యూ సార్. ఎవరా నువ్వు? ఫీల్ లోకి వచ్చావు? గెట్ అవుట్. మేడం గారికి టచ్ అప్. కమ్ ఆన్. ఎంత అలసైపోయింది నా బతుకు. ఆఖరికి పెళ్ళం. అది మేడం గారు కూర్చొని చేరయ్యా. మీ మేడమే నా పెళ్ళమే. పోయి పని చూసుకో. వాట్ బ్యూటీ, వాట్ స్టైల్, వాట్ గ్రేస్. మేడం ఈ యాంగిల్ లో అచ్చం ఐశ్వర్య రాయ్లా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ కి బెండ్ అయి చూడు, సల్మాన్ ఖాన్ కనపడతాడు. కెమెరా పట్టుకో. ఎవరా నువ్వు? ఇందాక ఫీల్ లోకి వచ్చావు, ఇప్పుడు మేడం గారు కుర్చీలో కూర్చున్నావు. హూ ఆర్ యు? మిస్టర్ లోకేష్, హి ఇస్ మై హస్బెండ్. ఓ యువర్ హస్బెండ్. గ్లాడ్ టు మీట్ యు. మేడం గారికి మంచి భవిష్యత్తు ఉంది, బ్రైట్ ఫ్యూచర్. ఇక్కడ నువ్వేం చేస్తుంటావు? ఐఎమ్ అ ఫేమస్ కెమెరామెన్. అలాగా? చేతులు చూసి జాతకాలు చెప్తుంటే జ్యోతిష్కుడు అనుకున్నాను. వాట్ అ జోక్, వాట్ అ జోక్. గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. మేడం మీకు మంచి బ్లాక్ సెట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి మీరు? ఆయన కోపం వస్తే నా మొహం చెడగొడతారు. నీతో వాడి ఇంకొంచెం శృతి మించుంటే వాడి మొహం నేను పాల్గొట్టేవాడిని. కామేష్, బ్రాడ్ మైండెడ్ గా ఉండాలి. ఏయ్, అయ్యగారికి పాలు తీసుకురా. వాళ్ళతో వీళ్ళతో పాలు తెప్పిస్తావు గానీ నువ్వు ఎప్పుడమ్మా పాల గ్లాస్ తీసుకుని శోభనం గదిలోకి వచ్చేది? ఈ రాత్రికి. మేడం షార్ట్ రెడీ. యా. ఏంటిది? నీకోసమే ప్రేమగా కొన్నాను డియర్. దోతెరా? ఏ బ్యూటిఫుల్ నైటీ. నీలో ఉన్న అందాలన్నింటినీ కళ్ళకు కట్టినట్టుగా చూపించే ట్రాన్స్పరెంట్ నైటీ. అంటే ఇప్పుడు నేను అది వేసుకోవాలా? ఎస్, నువ్వు అలా వేసుకుంటే నేను ఇలా తీసేస్తానన్నమాట. అయితే మీరే వేసుకోండి. నేనా? ఏ సిగ్గా? ముందు మీరు బయటకు వెళ్ళండి. నేను చాలా ముఖ్యమైన కేసు స్టడీ చేస్తున్నాను. మరి నా కేసు 2 వారాలకి వాయిదా వేస్తున్నాను. కుదరదు. కేసు ఇస్ వెరీ సీరియస్. జడ్జిమెంట్ ఇప్పుడే రావాల్సిందే. నువ్వు నైటీ వేసుకోవాల్సిందే. నన్ను డిస్టర్బ్ చేయకండి. ఈ కేసు గెలిస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. అందుకని నా ఎమోషన్లని కంట్రోల్ చేసుకోవాలా? వాసు, నువ్వు ఇలాగే చేసావంటే నేను బయటికెళ్ళి ఏం చేస్తారు? ఏముంది, ఈ నైటీ అమ్మేసి 2 కట్రాయలు ఏదో కొనుక్కుంటాను. ఒకటి చేసుకోండి. ముందు వరండాలోకి వెళ్ళి పడుకోండి. అది కాదులే వసు. వసు ప్లీజ్. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, ఈనాడే ఫస్ట్ నైట్ హాయ్ 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 హాయ్. ఎక్కువసేపు ఉండవని తెలిసిన వేసుకునేదేంటమ్మా? శోభనం గదిలో బట్టలండి. ఇవాళ మనం రాత్రంతా జాగారం చేయాలి. నైట్ అంతా కాదు, ఓన్లీ 9 to 1 కాల్ షీట్ మాత్రమే. అయ్యో, మనం చేసేది కాపురమే, షూటింగ్ కాదు. అబ్బా, ఈ టైంలో బెల్లేంట్రా? ప్రియా, ఇప్పుడే వస్తాను, నిద్రపోకు. వస్తానా. ఎవరు? హాయ్.
ప్రియా మేడం ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారు. హాయ్ మిస్టర్ లోకేష్. హాయ్ ఏంటి ఇప్పుడు వచ్చారు? ఏదైనా అర్జెంట్ న్యూసా? ఎస్, ముంబై డైరెక్టర్ బడే మియా చోటే సాబ్ కి మీ స్టిల్స్ పంపించాం కదా. వెనక్కి వచ్చేసా? సార్ లో గొప్ప క్రియేటివ్ రైటర్ ఉన్నాడు మేడం. ఆయనకి మీ స్టిల్స్ తగి నచ్చేసాయట. ఓ రియల్లీ? యా. రండి లోపలికి కూర్చొని ఆయన రేపు మాట్లాడుకుందాం. హైదరాబాద్ వస్తున్నారు. మీకు ఫోటో సెషన్ చేయిస్తారట. సో రేపు ఫ్రిడ్జ్ లో పెట్టిన యాపిల్ లా ఫ్రెష్ గా కనిపించాలి. కాబట్టి నైట్ ఎర్లీగా నిద్రపోండి. ఇవాళ మా ఫస్ట్ నైట్ అయ్యా బాబు. అదేంటి మేడం, మీ పెళ్ళై చాలా రోజులైందన్నారు. ఫస్ట్ నైట్ ఇంకా జరగలేదా? హలో, బిన్ లాడెన్ ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు. వీరప్పన్ పెళ్ళాన్ని ఎందుకు వదిలేశాడో తెలుసా? అది తెలీదు. మరి అవన్నీ తెలియనోడివి ఇది తెలుసుకొని ఏం చేస్తావయ్యా మగడా? వెళ్ళు వెళ్ళు. నైట్లు ఎన్నైనా వస్తాయి కానీ ఛాన్స్ వచ్చేది మాత్రం ఒకేసారి. వెళ్ళవయ్యా. గుడ్ నైట్. వెళ్ళు. కామేష్, పెద్ద ఫోటోగ్రాఫర్ బయలుదేరాడు. ప్రియా ప్రియా ప్రియా. ఏంటి? నేను పెద్ద స్టార్ అవడానికి ఇష్టం లేదా? ఇష్టమేనే. మరి ఎందుకు లోకేష్ ఇన్సల్ట్ చేసి పంపించారు? అవ్వక నాకు ఫస్ట్ నైట్ అవుతుంటే మధ్యలో వాడేంటే? ఫస్ట్ నైటా? నా మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇవిగో ఇవి తీసుకొని బయటికి వెళ్ళు. ప్రియా వెళ్ళమంటుంటే వెళ్తానే. నాకు ఈ జన్మకు ఫస్ట్ నైట్ అవ్వదు. ఈ పూలు దండగా నా కర్మ. నీ కర్మే. గెట్ అవుట్. చావర్ పెంచుకో బాగా. హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే ట్రంపెట్టు హాయ్ హాయ్ ట్రంపెట్టు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ మంచు హాయ్ హాయ్ రామ హాయ్ గుంటె చాలు వెయ్యి మాటలందు హాయ్ హాయ్ ఏ రాజు, నీ అమ్మ బాబురావన్నా, బాబురావన్నా, ఏమైందిరా? వీడు చూడన్నా ఏం చేశాడు? బాబురావన్నా, ఏమైంది బాబురావన్నా? చూసావా తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్లే తడి బట్టలు కుడతారు. సర్లే, ఎందుకు అర్చావు? నేను స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తుంటే ఉత్తుత్తిగా వాడు దూరాడన్నా. ఉత్తుగా దూరడానికి ఇదే లుమ్ని పార్క. రా వచ్చి చూడు. చూడు బాబురావన్నా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వాడు లోపల ఏమీ చేయట్లేదు. తలుపు తీసే ఉంది. అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఉచిత దర్శనం ఫ్రీ షో. చూడు బాబురావన్నా, ఊరికే చూడడానికంటారా? కడుపులో స్పూన్లు గెరట్లేస్తే వేసినట్టుంది. రాజు, నువ్వు బయట రారా. ఇది ఇంటర్వ్యూకి వెళ్ళాలంట. నువ్వు బయట రా, నువ్వు లోపల పో. ఊరికా నీలాంటి తలమాసినోడు కూడా సండే ఇంటర్వ్యూ పెట్టాడు. అవతలకి వెళ్ళండి. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండను ఎవరు. వీళ్ళ కూడా నా చావుకు వచ్చింది. అయిపోయారా? సైకిల్ కింద పెట్టు. నీకు ఎవరు తప్పలేదురా? బాబురావన్నా ఎంత పని చేశాడు చూసావా? అప్పుడు చూది ఇప్పుడు బాగున్నాం. నీ రన్నింగ్ కామెంట్ ఆపి అడ్డు పట్టుకోరా. నా కొప్ప కొల్లేరు చేస్తారు కదరా. కొట్టిన బాబు నీ వల్ల పట్టుకోరండి. దొరికాడు దొంగ చచ్చినాడు. పట్టుకోరా. పట్టుకోరండి. గట్టిగా పట్టుకోరండి. వదల పట్టుకోరండి. పట్టుకో గట్టిగా పట్టుకో. వదల కట్టుకో. బాగుంటుందిరా. కూతురు వయసు ఉంటుంది. కట్టుకోమన్నది పంచ. పంచాడుందిరా. జంప్ అయిందా? ఓ మోస్తరు సెట్ అయింది. మీలో కలపాల శ్యామ్ సుందర్ ప్రసాద్ ఎవరు? అట్లాంటి పేరు ఇక్కడ ఎవరు లేరే. నేనే. నా పూర్తి పేరు మీకెలా తెలుసు? నాకంతా తెలుసు. ఒకసారి ఇలా వస్తారా? చూసావా, డైరెక్ట్ గా ఇంటికి తెచ్చాడు. చెల్లెలే ఉంటది. ప్రపంచంలో చెల్లెలు ఎవరైనా ఎంత అందంగా ఉంటారా? ఏమో, ఇద్దరికి కళ్ళజోడు ఉంటేనో. అలాగా కళ్ళజోడు ఉన్న వాళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే మరి కాంటాక్ట్ లెన్స్ ఉన్న వాళ్ళు ఏమవుతారు? దాన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటారా?
స్వాతిముత్యం ఏంట్రా థియేటర్ దగ్గర సీన్ అంటే సింపుల్ గా చెప్పరా. అదిగో బాస్ సినిమా కదా, ఎప్పట్లాగే హౌస్ఫుల్ బోర్డ్, ఎప్పట్లాగే జనాలు టికెట్ల కోసం కొట్టుకు వస్తున్నారు. స్పెషల్ది ఎప్పట్లాగే నర్సింగ్ గార్డ్ బ్యాచ్ కూడా బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు. ఎప్పుడు ఎప్పట్లా ఉంటే ఎలా రా, మారుతూ ఉండాలి. ఏంటి బావా టాలెంట్ ఏంటో బయట పెట్టు. నువ్వు చెప్పాక నేను ఆగుతానా, రెచ్చిపోతా. అపోజిషన్ ఎవరు లేరు కదా. నా టాలెంట్ మీద ఒట్టు, బార్డర్ లో కూడా లేరు బావా. ఆగు బావా ఆగు, చిన్న అనౌన్స్మెంట్. సంధ్యా థియేటర్ శంషేర్ కాశీ ఫస్ట్ టైం షాలిమార్ థియేటర్ లో అడుగు పెడుతున్నాడు. చూడు బుజ్జి, అబ్బో నువ్వు రా బావా, లెఫ్ట్ లెగ్ ముందు పెట్టిరా. మొదలెడదామా? నన్ను రెచ్చగొట్టు బావా, రెచ్చిపోతాను. బిల్డప్. ఇదిగో నీ బాల్కనీ టికెట్లు, అలాగే నీ లో క్లాస్ టికెట్లు. ఎప్పుడు లో క్లాస్ బాల్కనీ ప్రమోషన్ లేదా? నువ్వు స్వాతిముత్యానికి ఎక్కువ, సాగర సంగమానికి తక్కువ. ఇవి అమ్ము చాలు. జై చిరంజీవి. రా ఆడేడి, ఆడేవుడు ఇంకెవడు రా ఒక్కడు. 20-40 రూపీస్ అమ్మా, 30-60 రూపీస్ అమ్మా. చెప్పవే చిరుగాలి 20-40 అమ్మా. తెల్లగా ఎదగిల్లి 30-60 లేడీస్ లేడీస్ లేడీస్. బాబు నిన్నే. నా పేరు బాబు. ఒక్కడు. అదేం పేరు? నేను అంతమందిలో కనబడుతున్నాను నీకు? ఒక్కడు. మరి ఒక్కడే ఉంటుందిరా. 20-40 అమ్మా. టికెట్లు ఇవ్వండి. త్వరగా ఇవ్వండి. 4 షకీల సినిమాలు ఒకేసారి చూసినట్టుంది. 30-40 రూపీస్ అమ్మా. ఆర్తి అగర్వాల్ వయసులో ఉందండి. వయసు లేదా ఇలా ఉంటుందా? మా ఏరియాలో కొంచెం బ్లాక్ టికెట్ అమ్ముతావు. మెగాస్టార్ సినిమాకి అన్ని ఏరియాలు ఆయన వేరా. నర్సింగ్ అని తెలిస్తే మంచిగా ఉండదు. చెప్పకురా. రాసి నీకే చెప్తుండా, మరి ఏది ఉండదన్నా. కాశీకే వార్నింగా? తప్పురా. వీడు అమ్మాయిలు అడగగానే ఐస్ అయిపోయి ఫ్రీగా టికెట్ ఇచ్చేస్తున్నాడు. రేపటి నుంచి వీడిని రూమ్ లో కట్టేద్దాం. వెళ్ళిపోదామా? లేదే, ఇవాళ ఎంత ఖర్చైనా సరే ఇంద్రా సినిమా చూసి వెళ్లాల్సిందే. ఎలా కనబడుతున్నా ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడిక్కడ చూస్తావేంట్రా? వాళ్ళు ఏదో టికెట్ టెన్షన్ లో ఉన్నట్టున్నారు. క్యాష్ చేసుకొస్తా. ఎట్టా చెప్తా. రేయ్ మీరు రాదురా. ఓకే ఓకే. శేషుగాడు ఇంకా రాలేదు. సినిమాకేమో టైం అయిపోయింది. అయ్యో రాడేమో, టికెట్లు వేస్ట్ అయిపోతాయేమో. శేషు వచ్చావా? మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా టికెట్స్ ఉన్నాయా? ఎక్స్ట్రా టికెట్సా? ఏమండి ఎక్స్ట్రా డబ్బులు పెట్టి బ్లాక్ లో టికెట్ కొన్నానండి. మా మలక్పేట్ శేషు లేడు, వాడు వస్తా అన్నాడు. ఇంకా రాలేదు. సినిమాకేమో టైం అయిపోతుంది. ఇంకా రాడండి. మాకు ఇస్తారా? ఎలా ఇస్తానండి? ఫ్రెండ్స్ కోసం పర్సనల్ మనీ 700 పెట్టుకున్నానండి. అవసరం అయితే చించేస్తానండి. చించేస్తే ఏమొస్తుందండి? ఆ డబ్బులేమో నేనే ఇస్తాను, నాకు ఇచ్చేయండి. ఈ డబ్బు అయితే మీరు ఇస్తారండి. నా బాధల్లా మలక్పేట్ నుంచి మెగాస్టార్ సినిమా కదా అని 50 రూపీస్ పెట్రోల్ ఫాస్ట్ గా స్కూటర్ మీద వచ్చానండి. రే శేషు, ఓ మీరు ఇక్కడన్నారా? ఆ 50 రూపీస్ వాడి దగ్గర ఆ డబ్బులు కూడా నేనే ఇస్తానండి. సరేలేండి. క్యాష్ ఉందా? అదేంటోనండి మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. శేష్ ఏమో రాలేదు, షోకేమో టైం అయింది. 7 టికెట్స్ ఉన్నాయండి. స్టార్టింగ్ నుంచి చూడండి. లేడీస్ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవాలి. సూపర్ యాక్ట్ చేస్తావురా.
డిస్టెన్స్. I'm so sorry, sir. You have come to wrong counter. You have to go to another counter. Oh, It's okay. I Thank you. Sorry. వీడికి ఎక్కడి నుంచాలో తెలియదు కానీ ఎంత దూరంలో నుంచాలో చెప్తున్నాడు మనకి. ఓహో, మిస్టేక్ ఎవడేం చేస్తాడు? I know I'm awake, but it feels like a dream. I feel like I'm in a fairy tale in 3D. I can see you sigh from the corner of my eye. I know you're waiting and I'm trying to find the way. Hey, hey, I don't know what to say. I wanna touch you but I'm far away. Hey, hey, stay. Time just died here today. రే ధ్రువ్, ఆ అమ్మాయి వెళ్ళే ఫ్లైట్లో టికెట్స్ లేవంట. నువ్వు నిజంగానే ట్రై చేసావా లేకపోతే నీ మైండ్ కూడా మార్చేశాడా? ఒరేయ్ వీడికంత సీన్ లేదురా. రే అర్జెంటుగా ప్రేమలో పడచ్చు కానీ ఫ్లైట్ ఎక్కలేం బాబాయ్. మరి ఇప్పుడు ఎలారా? సింగపూర్ వెళ్దాం, అక్కడ అమ్మాయిలు చూద్దాం. ఛీ ఒరే, నీకెప్పుడు అమ్మాయిలు గొడవ తప్ప వేరే దాసే లేదట్రా. రే నువ్వు ముందు వెళ్ళి ఇండియాకి వెళ్ళి నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ తీసేసే. ఈలోగా ఈ అమ్మాయి టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఏంటో కనుక్కుంటాను. సరే ఫస్ట్ చెక్ ఇన్ చేసి వచ్చి కనుక్కుందాం రా. వీటిని తిప్పలేకపోతున్నా. రే ఫస్ట్ నేను ఏదో ఒక బ్యాగ్లో వేసి పంపించేయాలరా, నస్ అయిపోతున్నావు కదా. వస్తున్నా. ఏంటి అంత సీరియస్గా టైప్ చేస్తున్నావు? తన్ని కలిసిన తర్వాత ఏమేమి అడగాలో టైప్ చేస్తున్నాను. మరీ ఎగ్జామ్ పెట్టినట్టు కంగారు పెట్టేకే. ఇంప్రెస్ అయిపోయి ఫెయిల్ అయిపోతాడు. నా లైఫ్లో సగం అతనికి ఇవ్వాలి. తన టేస్ట్లు ఏంటో తెలుసుకోకపోతే ఎలా? హలో హలో, బయలుదేరిపోయారా? ఎన్నింటికి వస్తున్నారు? ఫ్లైట్ అరౌండ్ 5:30కి వస్తుంది. పికప్ చేసుకోవడానికి వస్తున్నావుగా. లేట్ అయ్యావంటే చంపేస్తాను. ఇంకోటి, కార్లో సిగరెట్ కంపు ఉంటే పీక నలిపేస్తాను. ఎందుకు నువ్వే వస్తున్నావు? వాళ్ళే ప్లాన్ చేసి పంపించేస్తున్నారా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? తన గురించి తెలుసు కదా, మళ్ళీ నువ్వు మీకంటే తనే బెటర్. ఏదో ఒక మ్యాటర్ అయినా పోస్ట్ చేస్తుంది. ఏంటి? ఎంగేజ్మెంట్కి వస్తున్నావు మాట వరుసగానే చెప్పలేదు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయితే చెప్పేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన అబ్బాయి. తను స్టేట్స్కి వెళ్ళిపోవాలట. మళ్ళీ 6 months వరకు రాడుట. కానీ ముందు డైరెక్ట్గా ఆ అబ్బాయిని చూడాలి, అతని పద్ధతులు నచ్చాలి, అప్పుడే ఎంగేజ్ అవుతాం. అన్నీ ఓకే అయితే డెఫినెట్గా రేపు ఉంటుంది. అన్నీ ఓకే అయితే అని చెప్పాను కదా. ఏంటి? వస్తున్నాం కదా, వచ్చిన తర్వాత మాట్లాడు. అవును రే, ఎర్రబాబు గారు ఏంటి మళ్ళీ బొత్తిగా కలవడం మానేశాడు? వాడికి ఈ మధ్య కథ టెమటం ఎక్కువైంది రో. వాడు మనతో ఎందుకు కలుతాడు? ఏ రాణి దగ్గర పూజ దగ్గర ఉంటాడు. రాణి ఎవరు? ఏంటి రాణి ఎవరో తెలీదా? వాడు నువ్వు పూసుకొని తిరుగుతారుగా. రాణి ఎవరో చెప్పలేదా? రే ప్రాణానికి ప్రాణం చూసుకున్న రాణి ఎవరేమో చెప్పలేదంటరా. నవ్వింది చాలు. రాణి ఎవరు? ఈ ఏదో కొనంత మాకెందుకమ్మా, ఎల్లు అన్ని అడుగు. మనసు ఇప్పి కవితలు రాసి పాటలు పాడి మరీ చెప్తాడు రాణి ఎవరో. ఆ అరటి తోటలో ఉన్నాడు ఇల్లమ్మా. రాణి, స్ట్రైట్గా నిన్ను మాట్లాడగలనుకుంటున్నాను. నీ నుంచి నాకు సాయం కావాలి. రాణి నన్ను తెలిపోవాలి. అదేంట్రా అలా తల తిప్పుకుంటున్నావు? చెప్పు రాణి. ఎలా చెప్పను? అలా మాట్లాడకపోతే అర్థం ఏంటి? చెప్పు రాణి, చెప్పు. బాబు పూజ ఏంటి? ఏంటి పూజ ఎత్తుకుంటున్నావు? ఏమైనా బాగొట్టుకున్నావా? రాణి ఎక్కడ? రాణి గురించి నీకెవరు చెప్పారు? నువ్వు దాస్తే మాత్రం తెలీదా? అది కాదు పూజ, టైం వచ్చినప్పుడు చెప్దాంలే అని. నీకు రాణి అంటే అంత ఇష్టమా? ఇష్టమేంటి పూజ? ప్రాణం. ఈ ప్రపంచంలో బాబాయ్ పిన్ తర్వాత రాణియే నాకు ప్రాణం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వెళ్ళేవాడిని. చెరుకు తోటల్లో మేమే, చెరువు గట్టున మేమే. ఒక్క మాటలో చెప్పాలంటే చిలకా గోరింకల్లాగా చట్టపట్టాలు వేసుకుని తిరిగాం పూజ. ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం, ఒకే దుప్పట్లో పడుకున్నాం పూజ. ఒకే కొంచెం, ఒకే మంచం, ఒకే దుప్పటి. ఈ ఎర్ర బాబు, ఆ స్టూపిడ్ రాస్కల్ని చూపించు. ఎక్కడ దాచావు? చూపించు. పూజ, రాణి ఎక్కడ? రాణి గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోనండి. ఆహా, ఏం చేస్తావు? రాణిని చూపించు ప్లీజ్.
రైట్ నౌ ఐ వాంట్ టు నో హూ ఇస్ రాణి. టెల్ మీ. నువ్వు చూడాల్సింది రాణినే కదా, ఇదిగో చూసుకోండి. ఈ టైంలో జోక్సా? నేను చూడాల్సింది కుక్కని కాదు, రాణిని. ఐ వాంట్ టు సీ దట్ రాణి. నేను చెప్పేది దట్ రాణి, అదే దిస్ రాణి. చచ్చిపోయి 2 years అయింది. ఎర్ర బాబు, నువ్వింతసేపు మాట్లాడింది కుక్కతో, రాణితో కాదు. నో, రాణి అనే కుక్కతో. అసలు నేను నీ కంటికి ఎలా కనపడుతున్నాను? నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా మహారాణి? నిజం చెప్పు. పిచ్చి కుక్కలా కనపడుతున్నావు. ఎర్ర బాబు, నేను కుక్కనా? అవును. కుక్క ఏం చేస్తుందో తెలుసా? తెలీదు. పూజ, రాణి అంటే అమ్మాయి అనుకున్నావు కదా, కుక్క అనుకోలేదు. ఏమండి ఎందుకండి నాకు ఈ పసుబట్లేసి కూర్చోబెడుతున్నారు? మొక్కుబడి. మొక్క అయితే మీరు తీర్చుకోవాలి కానీ నన్నెందుకు కూర్చోబెట్టారు? ఇది నా మొక్కుబడి కాదే, మా అమ్మ మొక్కుబడి. మీ అమ్మ మొక్కుబడా? అవును, మా అమ్మ నిప్పుల మీద నడిచొస్తానని మొక్కుందంట. మొక్కు తీరేలోపే మా అమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు నన్ను పిలిచి, నాయనా తిరుమల, నా కాబోయే కోడల చేత ఈ మొక్కు తీర్పించు నాయనా అని చెప్పి మరీ చచ్చిపోయింది. అందుకే నీకు ఈ డ్రెస్ వేయించాను. ఈ వేషాలని నా దగ్గర కుదరవు, దీనికి వేరే మనిషిని వెతుకో. ఏంటే, ₹1 కోటి అక్కర్లేదా నీకు? అంత మాట ఎందుకండి? ₹1 కోటి కోసం మీరు ఏం చెప్పినా చేస్తానండి. చేస్తావు కదా, కూర్చో. అక్కడ కూర్చో. నీళ్లు పోయండి, శుభ్రంగా తడిసి ముద్దయిగా నీళ్లు పోయండి. గోదావరికి గండి నీళ్లు పోయండి. చాలా పెద్దమ్మ మా దుర్గమ్మ. అల్లుడు, కుడితిలో పడ్డ చాపెల్లా కొట్టుకుంటుంది ఎవరి వనిత? సరిగ్గా కళ్ళు తెరిచి చూడు మావా, నీ గారాల కూతురు. ఓహో, సరే గాని అవతల నిప్పులు కాలి బొగ్గులు అయిపోతున్నాయి. తొక్కుడు కార్యక్రమం ఉందా లేదా? నువ్వు కన్న తండ్రి కాదురా, నా పాలిట ఎవడివి? తప్పదమ్మా, మొక్కు. రామ్మ రా, రా తల్లి, రా. రా, రా, రా. ఏమండి, ఈ నిప్పుల్లో దిగితే నా కాళ్ళు తంతి రెచ్చికెల్లా మాడిపోతాయండి. నేను ఓ పని చేస్తానండి, నేల మీద నిప్పులు అని రాసి దాన్ని తగ్గుతానండి. అయితే నేను ఓ పని చేస్తానే, చీటీ మీద కోటి అని రాసిస్తాను, అది తీసుకెళ్ళు. సరిగా నల్లుడు, మీ అమ్మగారు నిప్పుల మీద నడిపిస్తానని మొక్కుందా, లేకపోతే అంగ ప్రదర్శన చేస్తానని మొక్కుందా? నిన్ను కూడా నిప్పుల మీద నడిపించమని మొక్కుకుంటా. అల్లుడు గారు ఏమన్నా ఆటల పోటీ పెట్టారనుకున్నా ఉంటే నన్ను కూడా నిప్పుల్లోకి లాగి తెచ్చావు. లేకపోతే నన్ను నిప్పుల మీద అంక ప్రదక్షిణ చేయమని ఆ అరగుంట ఏమన్నా చేయడానికి సరదా అంటే ఏదో అల్లుడు గారు చెప్పినట్టుగా నడుచుకుంటే ఈ కోటీశ్వరరావు కూతుళ్ళు కోటీశ్వరులు అవుతారని ఆశ. ఆ కోటి మాత్రం నా చేతికి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి అరగుండ సంగతి. అరే తీసి చాలా సేపు అయింది మావా. థ్యాంక్స్. ఏంటి మావా, ఏంటి మావా, కోన్ బనేగా కరోర్పతి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నారే? ఆ ప్రోగ్రామ్ చూసుకోవడానికి అమితాబ్ బచ్చన్ 12 కోట్లతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడంట. ముందు మా కాళ్ళ సంగతి ఏంటో చెప్పాయా బాబు. యూ డోంట్ వర్రీ మావా, నేను వచ్చేటప్పుడే 2 జతల జైపూర్ చెక్క కాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. గోరింటాకు పెట్టుకుని హై హీల్స్ వేసుకుని గజ్జిన గుర్రంలా నడిచేదాన్ని. నా కాళ్ళని పీకేసిన మంచు కొళ్ళలా చేసావు కదయ్యా. ఇప్పటికైనా నీ మొక్కులు ముగిసాయా? ఊపిరితిత్తులు చల్లారాయా? అల్లుడు, నీ మొక్కుబడి మెనూలో ఏదో బ్యాలెన్స్ ఉండిపోయినట్టుగా ఉంది మావా. ఈ పంచరైన కాళ్ళతో తిరుపతికి నడిపించుకు తీసుకొస్తానని మొక్కున్నా. కాళ్ళుంటే కదా నడిచి రావడానికి. అరికాళ్ళు లేకపోతే మోకాళ్ళున్నాయి కదా, వాడుతున్నాడు. సరేగా అల్లుడు, అలిపిరి నుంచి నడిపిద్దాం అనుకున్నావా, హైదరాబాద్ నుంచి నడిపిద్దాం అనుకున్నావా?
నా కాన్సెప్ట్ కరెక్ట్ గా క్యాచ్ చేసావు మావా. హైదరాబాద్ మన ఇంటి గుమ్మం దగ్గర నుంచి నడిపించేద్దాం అనుకున్నా. అబ్బో నా వల్ల కాదు, నేను నడవలేను. ఏయ్, నా వల్ల కాదని ప్రతి రేట్ మార్క్ ఇలా ఇంటి మార్క్ పెట్టావంటే నీ ₹1,00,00,000 ప్రాజెక్ట్ కి డెడ్ మార్క్ పడిపోద్ది కదలుడు. అంతే మావా. ఇక నుంచి ఆ డైలాగు నేనే వాడతా. ఎవరు ఇల్లనుకుంటున్నావురా? SBI మేనేజర్ వీర ప్రతాప్ ఇల్లురా. వీర ప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు? వాడేంటో తెలుసురా నీకు? రేయ్, ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో వీర ప్రతాపులోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు. రేయ్ జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి. లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. ఎరా నోకరాజు, ఇక్కడ నన్ను అందరూ ఎన్ రాజు అని పిలుస్తారు. ఎవరు వీళ్ళ ఏడ్చేవలే ఏమా? వీళ్ళమ్మ నోకాలమ్మకి ముక్కుంటే ఈడు పుట్టాడు ఎన్ రాజంట. నోకరాజుకి ఏమొచ్చిందిరా? ఎక్స్క్యూజ్ మీ, కామసూత్ర కన్నం బ్యాక్ టు టివరా? నో థ్యాంక్స్. ఓకే. వాట్? కమ్ ఆన్ మ్యాన్, గ్రో అప్.